ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. నేను 7 శనివారాల వ్రతం పూర్తి చేసుకున్నాను. 7 శనివారాల వ్రతం పూర్తి చేసిన తర్వాత నా కోరిక తీరిందా? పూర్తి అవ్వకముందే నా కోరిక తీరిందా అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఎట్లా అంటే నేను స్టార్ట్ చేసేటప్పుడు ఎన్నో సందేహాలతో నేను స్టార్ట్ చేశాను. అది ఏంటి అంటే నేను చేయగలనా లేదా? నాతో నా స్వామివారు చేయించుకుంటారా లేదా? మరి దానికి ఏమేం కావాలో, ఎట్లా చేయాలో, మనమేంటి ఇంట్లో నార్మల్‌గా పూజలు చేసుకునే అలవాటు ఉంటుంది. కానీ పెద్ద పూజ ఎట్లా? ఏదైనా పొరపాటు ఏదైనా జరిగితే ఎట్లా మళ్ళీ? అది దేవుడి విషయంలో ఏ రకమైన పొరపాట్లు జరగొద్దు కదా! అని సందేహంతోటే ఒక 4 వారాల నుంచి 4, 5 వారాల నుంచే నేను చెయ్యాలా వద్దా అనేది బాధతోటే కూర్చున్నాను నేను. కానీ చివరాఖరిన నాకున్న సమస్యలకి, మా ఇంట్లో జరుగుతున్న సమస్యలకి ఎంత అసలు ఈరోజు కాకపోతే రేపైనా ఆ సమస్య మనకు తీరుతుండొచ్చు అన్న ఆశతోనే చూడ్డం తప్ప ఏం జరగడం అసలు జరగతలేదు. 1 కాదు, 2 కాదు, ఎన్నో సమస్యలతో మేము బాధపడుతున్నాం. అది ఆ స్వామివారికి అన్నీ తెలుసు. అందుకే ఇంకా అనేసుకున్నా నేను. చేసుకుంటా పర్లేదు అని సడన్‌గా స్టార్ట్ చేసుకున్నాను. అంత ఆర్భాటం కాకుండా నాకెట్లా తెలుసో అట్లా. నేనేది సమర్పించినా భక్తితో సమర్పించుకోవాలి. అంతేగాని ఆర్భాటంగా చేసుకోవాలి అన్న ఆలోచనతో నేనేం స్టార్ట్ చేయలేదు. ఒకటే నేను పూజ స్టార్ట్ చేసే రోజు స్వామివారికి ఒకటే చెప్పుకున్నా. సంకల్పం తీసుకోవాలి, కోరిక ఒకటి మనసులో గట్టిగా కోరుకోవాలి అని నేను చాలా వీడియోస్‌లో విన్నాను. కానీ నాకున్న సమస్యలకి నేను ఏ కోరికను కోరాలి? ఆ స్వామివారిని. అదే అనుకున్నాను ఇంకా. స్వామి నీకు తెలుసు మాకెన్ని సమస్యలున్నాయి, దాంట్లో నీకు ఏది తీర్చాలనేది నీకు తెలుసు స్వామి అని స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేశాను. 6 వీక్స్ కంప్లీట్ అయిపోయింది. 7th వీక్ వచ్చింది. 7వ వారం వచ్చింది. వచ్చిన తర్వాత పొద్దున పూజ అయిపోయింది. మధ్యాహ్నం మధ్యాహ్నం ఎట్లా అంటే నాకొక టెన్షన్ అయిపోయిందనమాట. నేను స్టార్ట్ చేసి 7 వారాలు అవుతుంది. నాకు అసలు ఏంది? దేవుడు అందరికి అన్నీ తీరుస్తున్నాడు. నాదేంది అసలు ఏమీ ఫలితం కనిపియలేదు. ఎందుకా అని అనుకున్నాను. కానీ ఎలాగోలాగా పూజ కంప్లీట్ చేశాను. కానీ ఆ రోజు జరిగిన అద్భుతం ఏంటి అంటే మా బాబుకి లాస్ట్ ఇయర్ కూడా మేము సైనిక్ స్కూల్లో సీట్ రావాలని చెప్పి వాడికి ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ చేశాము. ట్రైనింగ్ ఇప్పించాము. వాడు ఎగ్జామ్ రాశాడు. కానీ సీట్ రాలేదు. మళ్ళీ ఈ ఇయర్ స్టార్ట్ చేశాము. మళ్ళీ ఈ ఇయర్ కోచింగ్ ఇప్పించాము. ఎగ్జామ్ రాసొచ్చాడు. రిజల్ట్స్ రావాలి. ఈ టైంకే రిజల్ట్స్ రావాలి. ఈ 7th వీక్ టైంకే రిజల్ట్స్ రావాలి. ఇంకా రాలేదేంటి? ఏ ఫలితం రాలేదు. ఏదన్నా తీరుస్తాడా? వాడిని చూస్తే నాకు భయం. ఏమవుతుందో ఏమో ఈసారి. మళ్ళీ ఈ ఛాన్స్ తర్వాత వాడికి ఇంకో ఛాన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. ఇక నార్మల్గా స్కూల్లోనే చదువుకుంటాడులే అని చెప్పి అనుకున్నాము. కానీ పూజ మొత్తం కంప్లీట్ అయిపోయి పూర్తి అయిన తర్వాత నైవేద్యాలన్నీ ఎక్కించుకొని నైవేద్యాలన్నీ పెట్టుకొని నేను హారతి ఇచ్చి అలా కూర్చున్నానో లేదోనండి, నా ఫోన్కి మెసేజ్ వచ్చింది. మా బాబుకి సైనిక్ స్కూల్లో సీట్ వచ్చిందని చెప్పి అప్పుడే నిజంగా అసలు ఎంత వండర్ అంటే అంత వండర్. అక్కడ కూర్చున్నానో లేదో, నేను హారతి ఇచ్చి కూర్చున్నానో లేదో నా ఫోన్కి మెసేజ్ వచ్చింది. అసలు నేను నమ్మలేకపోయాను. నేను అసలు ఆంధ్రప్రదేశ్లో కలికిరి సైన్స్ స్కూల్లో మా బాబుకి సీట్ వచ్చిందండి. అంతే ఇంకా నాకు సంతోషంతోనే మనసు నిండిపోయిందండి. స్వామి నువ్వు ఉన్నావని నాకు ఎంత అసలు సందేహం లేకుండా చెప్పేసినావు.
నువ్వు ఉన్నావని నాకు తెలిసిపోయింది అని చెప్పి అంతా అసలు ఇప్పటి నుండి నేను అనుకున్న అదే రోజు ఎవరైనా చేసుకోవాలి 7 శనివారాల వ్రతం అంటే వాళ్ళకి ఖచ్చితంగా నేను చెప్పగలుగుతానండి. ఖచ్చితంగా ఆ స్వామి కోరిక తీరుస్తాడు అన్న నమ్మకంతోని స్టార్ట్ చేయండి. తీరుస్తాడు ఖచ్చితంగా చెప్తున్నా నేను. అసలు అదొక పెద్ద టెన్షన్ నాకు. నాకున్న బాధల్లో, నాకున్న టెన్షన్స్‌లో అది పెద్ద టెన్షన్ అది. ఆ స్వామి తీర్చేసిండు. అది అసలు అయితదా? కాదా? అది లక్ గూడా ఉండాలండి. పిల్లలు చదువుతారు కానీ లక్ గూడా ఉండాలి. ఎంతమంది రాస్తారంటే ఆ ఎగ్జామ్‌కి పోటీ పడి పాపం పిల్లలందరండి. వాళ్ళ ఏజు 12 ఇయర్స్ లోపే ఉంటది. కానీ ఎంత కష్టపడతారో అందులో సీట్ రావడానికి. మా బాబుని చూస్తే అర్థమైంది నాకు. వాడు రాస్తుంటే వాడు ఎగ్జామ్‌కి తీసుకెళ్తే అక్కడ ఉన్న క్రౌడ్‌ని బట్టి మాకు అర్థమైంది. ఎంత కాంపిటీషన్ ఉంటదంటే అంత కాంపిటీషన్ ఉంటది ఆ స్కూల్ అడ్మిషన్ కోసము. కానీ ఆ స్వామి మా కోరిక నెరవేర్చిండనే అనుకోవాలి అసలు. అంతే ఇంకా. అన్నీ పూర్తయిన తర్వాత నేను కృతజ్ఞతలు చెప్పుకున్న స్వామివారికి. మళ్ళీ పక్కన ఆంటీ వాళ్ళొచ్చి గోవిందనామాలు గూడా చదివారండి. ఎంత సంతోషం అనిపించిందంటే అంత సంతోషం అనిపించింది. నేను ప్రతి ఒక్కరికి చెప్తాను చెయ్యండి, వ్రతం చెయ్యండి. థ్యాంక్ యూ.